బాగుంది, ఎంత బాగుంది నీకు ఇది. అండ్ ఇందులో ఉన్నారు దిస్ కళ్యాణ్ మొబైల్. వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలం ఒకటి. ఈ వీడియోలో మీరు మా మరిది అండ్ చెల్లిని చూడబోతున్నారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని. చెప్పాను కదా, మా చిన్నత్తయ్య వాళ్ళ పెద్ద కొడుకు పెళ్ళి అన్నమాట. ఐఎమ్ సో లక్కీ, ఆ పెళ్లికి నేను ఇక్కడ ఉండగలిగాను. కార్తిక్ మిస్ అవుతున్నాడు. అండ్ ప్రీవియస్ అమ్మాయి పెళ్లి షాపింగ్ వీడియోలో తనని చూపించలేదు, ఇద్దరిని కలిపి ఒకేసారి చూపిద్దామని చెప్పి. అండ్ మా మరిది కూడా అదర్ కంట్రీలో ఉంటాడన్నమాట. సో తనున్నప్పుడు నేను లేని ఇక్కడ, నేనున్నప్పుడు తను లేడు. సో అట్లా నా వ్లాగ్స్లలో తను ఎప్పుడు కనిపించలే. బట్ ఇవాళైతే వాళ్ళిద్దరిని చూడబోతున్నారు. సో ఈ వీడియోలో ఏంటంటే నెక్స్ట్ డేనే ఎంగేజ్మెంట్. సో తను వేరే కంట్రీలో ఉంటాడు కాబట్టి జస్ట్ 2 days ముందే రాగలిగాడు. సో దట్ పెళ్ళి అండ్ ఆ తర్వాత ఎక్కువ డేస్ ఉండొచ్చు అన్న ఉద్దేశంతో. సో తెల్లారితో పెళ్ళి అయితే ముందు డే మేమైతే షాపింగ్కి వెళ్తున్నాము. సో అలా తన ఎంగేజ్మెంట్ బట్టలు షాపింగ్ చేసి అండ్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫస్ట్ టైం కలుసుకోబోతున్నారు. ఇంతసేపు ఫోటోలు వీడియో కాల్ అన్నమాట. సో ఆ విషయాలు అండ్ నెక్స్ట్ డే ఎంగేజ్మెంట్ కాబట్టి చాలా దానికి కావాల్సిన తయారు చేసి పెట్టాల్సిన వస్తువులు థింగ్స్ అవన్నీ కూడా ముందుడే ఉండే హడావిడి అంతా కూడా మీరు చూడబోతున్నారు. సో మేక్ షూర్ టు వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్ and subscribe to my channel. బాగా వర్కౌట్ చేసినట్టు సో నేను చిన్నతమ్మ విన్ను షాపింగ్కి అయితే బయలుదేరినాం కరీంనగర్కి. మా అక్క వాళ్ళు ఆడపడుచు మా సౌమ్య వాళ్ళు హైదరాబాద్ నుండి రావాలి కాబట్టి వాళ్ళు ఆ డే లేట్ అవుతుందని చెప్పేసి మేము మార్నింగే ఇంకా మేము బయలుదేరిపోయాం అన్నమాట. చెప్పు చెప్పు ఏంటి ఏ స్కూల్లో చదువుతున్నావు చెప్పు. పారమితానా? ఏంటి 10th దాకా ఇక్కడ? 10th ఇక్కడ హాస్టల్ పద్మనగర్. మా దాంట్లో బయటకు వెళ్ళి చదువుకొని చేసింది ఫస్ట్ విన్నే. అండ్ అబ్బాయిదే కదా, ఓన్లీ ఎంగేజ్మెంట్ బట్టలే కదా, తొందరగా అయిపోయి లిటరల్గా 12 వరకు వచ్చేస్తాం అనుకున్నాము. తిన బట్టలు ప్లస్ వాళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ రింగ్స్ అన్నది ప్లాన్ ఉండే అన్నట్టు. కానీ చాలా లేట్ అయిపోయింది. అమ్మాయిలకు ఒక్క షాప్లో ఎన్ని ఆప్షన్లు ఉంటాయో కానీ అబ్బాయిలకి తను ఉండవు. వి స్టార్టెడ్ విత్ మాన్యవార్. మరీ అన్కంఫర్టబుల్గా ఉందా? అందులో పర్టికులర్లీ ఈ ఫస్ట్ ట్రై చేసిన బ్లూ డ్రెస్ అయితే నచ్చింది. ఇంకా కపుల్ ఆఫ్ ట్రై చేశాడు. తనకు పర్టికులర్ ఇలాంటిది కావాలని ఉంది. అండ్ అబ్బాయి అమ్మాయి కలిసి మ్యాచింగ్ లాగా వేసుకుంటారు అనేసి తను ఎంగేజ్మెంట్కి స్కై బ్లూ కలర్ తీసుకుందన్నమాట చీర. దాంట్లో మ్యాచ్ అయ్యేలాగా తనకు నచ్చేలాగా తన సైజులో అలా అన్ని క్రైటీరియాస్ మ్యాచ్ అయ్యే అవుట్ఫిట్స్ చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. సో అన్ని షాపింగ్ మాల్స్ అయితే తిరిగినాం మేము. ఫైనల్గా అయితే ఒకటి నచ్చింది, అది మీరు ఎంగేజ్మెంట్ వ్లాగ్లో చూస్తారు. సో అట్లా తిరుగుతుంటే నాకు అనిపించింది మా ఎంగేజ్మెంట్ మా పెళ్ళికి జస్ట్ 1 week గ్యాపే ఉండనమాట. సో ఎంగేజ్మెంట్కి నిజంగా పెద్ద ప్రియారిటీ ఇవ్వలేదు. అన్ని మెయిన్ పెళ్ళి ఒక్కటే, అండ్ మాకు రిసెప్షన్ కూడా లేదు కాబట్టి ఎవ్రీథింగ్ పెళ్ళే అన్నమాట. అండ్ ఎంగేజ్మెంట్ షాపింగ్ అయితే నా చీర నేనే కొనుక్కున్నా వెళ్ళి ఒకదాన్ని. అండ్ కార్తిక్కి మాత్రం ఎంగేజ్మెంట్ పెళ్ళి బట్టలు ప్లస్ రింగ్స్ కూడా అన్నీ తను వచ్చే కంటే ముందే నేను బంగారం షాపులు బట్టల షాపులు అన్నిట్లలో తిరిగి ఎక్కడ కలెక్షన్ బాగుంది, పర్టికులర్గా ఏది బాగుంది, తను రాగానే ఒక 10 ఈ స్టోర్లలో గీ డ్రెస్ ఈ స్టోర్లలో గిది అని కొన్ని సెలెక్ట్ చేసి పెట్టేసి అక్కడికి వెళ్ళి అవి ట్రై చేసినాం అన్నమాట. నాకైతే కార్తిక్ది ఎంగేజ్మెంట్కి బ్లేజర్ వేసుకున్నాడు అన్నట్టు, అక్కడే కొనుక్కున్నాడు. అది ఏంటిది, మాకు మ్యాచ్ అవుతుందా కాదా, నా చీర ఏంటిది అని అసలు అట్లా మేము ఆలోచించలే. ఎంగేజ్మెంట్ గురించి అంతా అసలు అప్పుడు లేకుండే, ఇట్స్ మోర్ ఆఫ్ పెళ్లి అన్నట్టే ఉండే అన్నమాట. అడుగు ఒకసారి కాంట్రాస్ట్ అయినా మరి ట్రై చేద్దామా అని అన్నదా? ఇవేనా ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది, దానికంటే ఒకటి ట్రై చేసి ఆ బ్లూ సెట్ అవుతుంది నీకు. ఒకసారి యాక్చువల్లీ అది ట్రై చేయి, నువ్వు వేసుకొని చూడు. తినకు ఎల్ సైజ్ వస్తుంది, ఇట్లా వెడల్పు అయిపోయేసరికి ఎట్లా ఇట్లా వెడల్పు కనిపిస్తున్నావు నువ్వు కూడా. దొడ్డు ఇట్లా కనబడుతున్నావు. అండ్ 2 షాపింగ్ మాల్లో అడిగారు, మేడం మీరు మొన్న వచ్చారు కదా అని. ఒకటి యూట్యూబ్ వల్ల గుర్తుపడతారు, సెకండ్
చెల్లె పెళ్లి షాపింగ్, రాజు పెళ్లి షాపింగ్, మొన్న రేవతి పెళ్లి షాపింగ్, ఇప్పుడు తిన పెళ్ళి షాపింగ్ అని ఈ 1 ఇయర్లోనే 4 సార్లు పెళ్లి షాపింగ్ లెక్కనే నేను పోయేసరికి ఆబ్వియస్లీ గుర్తుంటుంది. మీరు కూడా ఎన్ని వ్లాగ్లలో చూసారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అట్లా అన్నిట్లలో ఇన్వాల్వ్ అయ్యగలిగే అదృష్టం అయితే నాకు వచ్చిందని ఐఎమ్ సో హ్యాపీ అనమాట. బాగుంది, ఎంత బాగుంది. యాక్చువల్గా కంప్లీట్లీ ఇంకొక రకమైన బ్లూలే, చీరకు సంబంధం లేదు, ప్లేన్ వేసుకున్నట్టే కనబడుతుంది. ఒకసారి మీ ఇంటికి వచ్చిన అంతే నేను దసరా రోజు అంతే, అదే అక్టోబర్ 2017లో పెళ్ళి ఫిక్స్ అయినాక జస్ట్ అప్పుడు అందరు చూసి ఫ్యామిలీ వాళ్ళు నేను చూడలేదు అని చెప్పేసి నా కోసం ఒక రోజు వచ్చిన దసరా రోజు అంతే. నేను కూడా వాళ్ళ అన్న లెక్కని కంఫర్ట్ అని అంటాడు అన్నమాట. కొద్దిగా టైట్గా వేసుకుంటాడు. దీంట్లోనే మాకు స్కై బ్లూ కావాలండి, ఇంకా కొద్దిగా స్కై బ్లూ లా ఉందా? ఏమైంది? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. సిల్వర్లో లేదా అండి, గోల్డ్ కాకుండా? సెట్ కాలేదు, ఆ ఫిట్టర్ కాదు, ఓవరాల్గా సెట్ కాలేదు. అండ్ హియర్ కమ్స్ ద యాక్చువల్ మూమెంట్. విన్ను, రేవతి వచ్చింది, విన్ను వెనకాల ఉంది, రేవతి వచ్చింది వెనకాల ఉందని చెప్తున్నా. ఇందుకే వీళ్ళిద్దరు పేర్లు చెప్పలేదు కదా, మనోజ్ అండ్ రేవతి. మనోజ్ని విన్ను అని పిలుస్తాం ఇంట్లో, అందుకనే వాళ్ళిద్దరు కలిసి మూమెంట్ కోసం అందరూ వాళ్ళిద్దరి తర్వాత ఐఎమ్ లైక్ నేను ఇంకెక్కువ ఇట్లా ఎక్సైటెడ్ ఉండే అనమాట. మంచిగా ఉన్నారు పక్కన. నా హైటే ఉంటుంది, అదే సేమ్ నా హైటే ఉంటుంది. మా అమ్మాయిని మా కార్లో తెచ్చేసుకుంటున్నాం. ఇట్లా తీసుకోపోతాం ఇక. అన్ని ఖర్చు ఉందాం. పెద్ద ప్లానింగే. విన్ను ఎంగేజ్మెంట్ బట్టలు అయిపోయిన తర్వాత ఇంకొకటి మెయిన్ వాళ్ళ రింగ్స్. తినది సైజ్ తెలియదు కాబట్టి తను వచ్చాకే తీసుకోవాలని వెయిట్ చేసిరు. ఇలాంటివి పర్టికులర్ కలర్ డ్రెస్లు, పర్టికులర్ సైజ్ రింగ్స్ కస్టమైజ్ అయితే ఈజీగా అవుతుంది. స్టోర్లో అయితే రెడీమేడ్ ఉంటాయి, అందులో మనకు నచ్చిన దొరకడం కొద్దిగా డిఫికల్ట్. సో అన్ని స్టోర్లో అయితే తిరిగినాం. అబ్బాయో అమ్మాయో వేరే దేశాలలో ఉంటే దూరం ఉన్నప్పుడు పెళ్ళి సంబంధాలు ఫిక్స్ అయ్యే టైంలో చాలా మందికి కూడా ఇలానే జరుగుతుంది. ఫోటోలు చూస్తారు, వీడియో కాల్స్లో మాట్లాడుకుంటారు, అన్నీ ఓకే అనుకుంటే తర్వాత పెళ్ళి ఫిక్స్ చేసుకుంటారు. ఎంగేజ్మెంట్కో అట్లా వీలైతే ఇన్ కేస్ మధ్యలోనో అట్లా వస్తారు. కానీ దానికంటే ముందు ఎన్ని ఆలోచనలు ఉంటాయో. అంటే మనిషి డైరెక్ట్గా కలిసింది వేరు, వీడియో కాల్లో మాట్లాడుకున్నది వేరు. రియల్ టైంలో ఇద్దరం నిజంగా సింక్ అవుతామా అవ్వమా, ఎట్లుంటాం, మొహమాట పడతామా, సిగ్గుపడతామా, ఇంత ఫ్రీగా మాట్లాడుకుంటున్నాం కదా ఇట్లా మాట్లాడుకోగలుగుతామా, ఈ కనెక్షన్ ఉంటుందా, 100 ఆలోచనలు వస్తాయి. బికాస్ నేను కూడా అదే కేటగిరీ కాబట్టి కార్తిక్ని ఫోటోలు వీడియోలు చూసి ఒకే చెప్పిన, కానీ నా మైండ్లో అదే రన్ అవుతూ ఉండే. పెళ్ళికన్నా డైరెక్ట్గా వస్తే మన ఇద్దరం ఒకరికొకరు ఇట్లా వియర్డ్గా ఫీల్ అయితే ఎట్లుంటుంది అని చెప్పేసి అంటేనే మీ అందరు గుర్తుంటే నేను చెప్పాను కదా మా స్టోరీ. వ్యాలంటైన్స్ డేకి పెళ్ళికి జస్ట్ 1.5 months ముందు లాస్ట్ మినిట్ లైక్ సర్ప్రైజ్ ఇచ్చాడు అనమాట. 1 weekకి ఇండియాకి వచ్చాడు నా కోసం అని కార్తిక్. సో ఐ నో దట్ ఫీలింగ్. జస్ట్ నో ఐమ్ బ్యాక్. ఎప్పుడో అనుకుంటే ఎప్పుడో అయింది, ఇప్పుడే వచ్చాం అనమాట. అండ్ ఇట్లా నేను మా మరిది పెళ్ళికి ఉండడం, పెళ్ళి షాపింగ్ చేయడం, ఇట్ ఫీల్స్ గుడ్. అండ్ నేను వదినని లైక్ బికాజ్ పెళ్ళైన తర్వాత నేను అటు వెళ్ళిపోవడం, నేను వచ్చినప్పుడు కూడా ఇద్దరు మరుదులు ఇక్కడ లేకపోవడం వల్ల ఎప్పుడు మరుదుల చుట్టూ మరి ఆ వదిన అని పిలవడాలు అనేది నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదన్నమాట. లిటరల్గా వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరితోనైనా ఎక్కువ టైం స్పెండ్ చేసింది ఇదే ఫస్ట్ పెళ్ళైన తర్వాత. బికాస్ పెళ్ళికి ముందు చిన్న మరిది చిక్కి, నేను మా సౌమ్య మేమందరం ఒకే ఏరియాలో ఉంటుండే. అప్పుడు ఒకసారి ఈవినింగ్ మేమందరం కలిసి బయటకల్లా టైం స్పెండ్ చేసినాం. బట్ అది పెళ్ళి కాకముందు లైక్ ఆ ఏజ్లో ఈ రిలేషన్స్ సో ఇవన్నీ ఇంకంతా మనకు ట్రిగ్గర్ కాని ఏజ్లో. బట్ తర్వాత మాత్రం టుడే ఈజ్ ద డే వి స్పెండ్ సో మచ్ టైమ్ టుగెదర్. ఎస్పెషల్గా విన్నుతోనైతే ఇంతసేపు ఉండడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. సో ఇట్ ఫెల్ గుడ్. తను ఇంకొకటి విన్ను అండ్ రేవతి కలవడం ఫస్ట్ టైం, నేను కార్తిక్ కలవడాన్ని నేను కల్లారా చూసుకునేది అనిపించింది. అప్పుడు ఇట్లా వీడియోలు ఇవన్నీ తీసుకునేది ఉంటే ఖచ్చితంగా షూట్ చేసుకునేదాన్ని. ఆల్ ఐ హ్యావ్ ఈస్ జస్ట్ దిస్ సింగిల్ పిక్
మా ఇద్దరిది కలిపిన ఫస్ట్ కలిసిన పిక్ అని చెప్పేసి ఎయిర్పోర్ట్లో కలిసిన అది గుర్తొచ్చింది అనమాట. అండ్ ఆల్సో విన్ ఇట్లా అబ్బా దుమ్ముంది నా ఇట్లుంది నా అంటే సేమ్ కార్తిక్ వచ్చేట్లే అనిపించింది. రేవతిని చూస్తే నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. అంటే బేసికలీ అబ్బాయిని ఇలా ఆల్మోస్ట్ పెళ్లి ఫిక్స్ అయిపోయి ఆల్మోస్ట్ పెళ్లి దగ్గరలో ఉన్నప్పుడు కలవడం అన్న ఎక్స్పీరియన్స్ మా ఇద్దరి దాని అంతటినీ రికాల్ చేసింది అనమాట. సో కార్తిక్ని కొద్దిగా నేను ఎక్కువ మిస్ అయ్యేలా చేసింది. అండ్ ఇప్పుడు ఎంగేజ్మెంట్కి ఏమేమి పనులు ఉంటాయి, ఏమేమి తీసుకుపోవాలి అవన్నీ ఆలోచించుకొని పూలు, పండ్లు, స్వీట్స్, గాజులు, బట్టలు ఇవన్నీ ఇట్లా కొద్దిగా డెకరేషన్ లాగా చేసుకొని అమ్మాయి కోసం తీసుకెళ్తాం కదా. తర్వాత ఇంకో కొన్ని లిస్ట్ కూడా కావాలి అని అంటే నేను ఫ్రెష్ అప్ అయిపోయి స్కూటీ తీసుకొని మేము వెళ్లే ముందు మా సౌమ్య వచ్చింది మా ఇంటికి, మా అమ్మ వాళ్ళ ఇంటికి. మా మమ్మీ దగ్గర మా సౌమ్యది తను రేపు ఎంగేజ్మెంట్కి కట్టుకోబోయే చీర మమ్మీ బ్లౌజ్ కుట్టింది అనేసి వచ్చింది. సో సరే పదరా నువ్వు నేను కశ్వమ్మ షాపింగ్ చేద్దాం ఇవన్నీ తీసుకొద్దాం అని చెప్పేసి నేను సౌమ్య కశ్వి బయటకు వెళ్ళినాం. పాప బిడ్డ మిస్ అవుతుంది ఆడ బయటకి. ఆయన నేను ఈమె పౌడు మమ్మీ ఏంటి ఇవన్నీ. నాకు మా సౌమ్యతో టైం స్పెండ్ చేయడానికి నాకు మంచి అనిపిస్తుంది అనమాట. లైక్ ఏ సిస్టర్ మంచి అనిపిస్తుంది. పెద్ద తీసుకురా అని అన్నది. మళ్ళీ బేస్ అని అంటదంటవా అడగాను ఒకసారి. ఇది కొంచెం ఎల్లో అన్నారు. ఇవి అవి బాగానే ఉంది. ఓకేనా ఇట్లా గీత ఉంటాయి. ఓకేనా గీత వద్దు మళ్ళీ గీత బేస్ ఆకుండా మరి కొచ్చగున్నట్టుంది. ఇవి ఆగుతాయి. ఇవైనా ఇవి ఆగుతున్నాయి. ఇవి రెండు ఆగుతున్నాయి మంచిగా. నువ్వు అట్లా అవి బాగానే ఉన్నాయి. సో అట్లనైతే మేము కుడుకలు, అటుకులు, బెల్లం సూపర్ మార్కెట్కి వెళ్ళి తీసుకొని తర్వాత అమ్మాయికి గాజులు ఇట్లా సెట్ లాగా ఇస్తారు కదా. మా అత్తమ్మ ఆల్రెడీ సెట్ చేపించి పెట్టిందట. ఇవేనా పర్లేదు. ఇవే బాగా. ఇంకేమన్నా వేరే మోడల్ లాగా ఉంటే కొంచెం డజన్లు ఇందులో ఎన్ని వస్తాయి ఒకసారి చెక్ చూడండి అన్ని కరెక్ట్గా ఉన్నాయా. అది ఎంగేజ్మెంట్కి మళ్ళీ చెక్ చేసి ఇవ్వండి. సో అమ్మాయికి గాజులు, మా అందరికి కావాలంటే మెహందీ, కోన్ అండ్ మా వెన్నుకి సన్ స్క్రీన్ కూడా తెమ్మన్నాడు. పాపం ఎండలకు తట్టుకోలేకపోతున్నాడు అనమాట. అది తెమ్మన్నాడు కానీ నేను మర్చిపోయినా. సో తర్వాత స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్ ఇవి తీసుకొని మేము మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము. మంచి కొరట తిందాం. కలపనసు తప్పుతుందట. ఉప్పు డబ్బా, కారం డబ్బా. ఇప్పుడు దీనికి ఎంత వేయాలి? మిర్చిలు కాకుండా కారం. ఇంట్లో చెంచుడు ఇంట్లో చెంచుడు చెంచుడు అంత వేసి వెంట పెట్టించుకోవాలి. వెంట దోలు తీయాలి. దోమలు వస్తే ఏం వదిలేసేయండి, ఏం కాదు. పోతుంది అయిపోయింది. మళ్ళీ దోమలు కొంచెం సింపుల్ కొద్దిగా ఘాటు కూడా కారం లేదు. వచ్చిన తర్వాత అక్క వాళ్ళు కూడా అక్కడికే వచ్చారనమాట. వచ్చిన తర్వాత అందరం కలిసి వంట చేసుకొని తిని తర్వాత నెక్స్ట్ డేకి కావాల్సిన అక్కడ ఏమేమి తీసుకుపోవాలి, స్వీట్స్, బట్టలు పెట్టాల్సినవి, విన్నువి డ్రెస్ కొద్దిగా ఐరన్ కరెక్ట్గా లేకుండే. లైక్ ఎంగేజ్మెంట్కి ముందు వేసుకునే ఫార్మల్ లాంటి డ్రెస్ తీసుకోమని ఉండే. అట్లా బాగుంటుంది అనిపించింది. ఎప్పుడు ఫార్మల్ కూడా వేసుకోలేడు అంటే సో దానికి ఐరన్ లేకుంటే అది చేసి ఉండే. ఇవంతా ప్యాక్ చేసేసినాం. తర్వాత కశ్వ అయితే మంచిగా శ్రీయాంజితో మస్తు ఆడుకుంది. అండ్ వన్ మోర్ థింగ్, విన్ను కశ్విని ఇదే ఫస్ట్ టైం చూడడం అనమాట. అండ్ చిక్కి చిన్న మరిది. మొన్నటిదాకా కూడా చిక్కి అదర్ కంట్రీలోనే ఉండే, ఇప్పుడు తను ఇండియాలో ఉన్నాడు. సో అందుకనే అందరం కలవడం మీరు వ్లాగ్స్లో చూడకపోవడానికి రీజన్ అదే అన్నట్టు. అందరం ఎట్ ఏ టైం లేము. ఎట్ ఏ టైం కలిసి ఉన్నా ఆ డే వ్లాగ్ అంటే హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లున్నా కూడా చిక్కి వ్లాగ్ చేసేంత లేదు కాబట్టి మీరు ఎప్పుడు చూడలేదు.
నో కానీ నీకు రాదు, నాకు వస్తుంది అది. ఇట్లనేనా? ఇట్లా పెట్టాలా? ఇట్లనా? ఇట్లా పెట్టు. ఇది ఇదేనా? ఇది బ్యాగ్. సైజు వేరే ఉన్నాయి. చూచు సో చిక్కితోని విన్నుతోని కశ్వి ఆ ఇద్దరు బాబాయిలతో ఇంత టైం స్పెండ్ చేయడం ఇదే ఫస్ట్ టైం అన్నట్టు. దొంగలు దొంగలు ఏం చేస్తుర్రు? దొంగ ఏం చేస్తున్నావు? లడ్డా నీకు లడ్డులు ఎవరు తినమన్నారు? ఆ ముక్కెట్ట కారుతుంది చూడు. సో కశ్వి వాళ్ళతో టైం స్పెండ్ చేయడం మేమందరం కలిసి అన్నట్లు ప్లాన్ చేసుకొని అయితే అన్నీ అదమ్మకు కొద్దిగా లిటిల్ బిట్ హెల్ప్ చేసి అయితే మేము వచ్చేసినాం. నేనైతే తిరిగి అమ్మల ఇంటికి వచ్చిన. ఇక్కడనే రేపు మార్నింగ్ తయారైపోయి నేను అక్క మా అత్తమ్మ మేమందరం ఒక కార్లా, మా చిన్నత్తమ్మ వాళ్ళు అల్ల కార్లా సర్వీస్ మాట్లాడారు. ఇక్కడ నుండి బస్సు, చిన్న బస్సు జగిత్యాలకి అన్నమాట అమ్మాయి వాళ్ళది. సో అక్కడికి అని చెప్పేసి సర్వీస్ మాట్లాడారు. సో మిగతా వాళ్ళు దాంట్లో వస్తారని చెప్పేసి తొందరగా బయలుదేరదామని అన్నారు. సో ఇవాళ ఇంకా అదే డే నైట్ అన్నమాట. నాకు తెలియదు డిజైన్. ఇంకా వీళ్ళకి టైం ఉంది. సో రేపు ఎంగేజ్మెంట్. సో ఐఎమ్ ఎగ్జైటెడ్. ఎంగేజ్మెంట్ ఎట్లా జరగబోతుంది ఏంటిది అన్నది అవంతా కూడా మీరు ఎగ్జైటెడ్ అయితే అదంతా చూడాలి అంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ టర్న్ ఆన్ ది నోటిఫికేషన్ బటన్. మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకోకపోతే నేను కొత్త వీడియో పెట్టినా కూడా మీకు తెలీదు అంటే అది మీకు స్క్రీన్ మీద ఎప్పుడో పాప్ అవుతుంది తప్ప. సో నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి అండ్ యూ విల్ know when I upload the video. And once again, thank you so much for watching this video till the end, and I will see you all in my next video. Until then, take care, keep smiling, bye bye.